మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బెత్బేగా బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారి పోనిచ్చిరి. చాలు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చదవబడిన లేఖనాల్ని నీ ఎదుట వచ్చి నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. దీనిలోంచి ఒక ఆత్మీయ సందేశాన్ని మాకు అనుగ్రహించి మాపై నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. దేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటల్లో జీవం ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో ఆదరణ ఉంది, నీ మాటలో నాయన గొప్ప మేలు ఉంది తండ్రి నాయన. అటు ఈ సందర్భాన్ని బట్టి ఈ మాటల్లో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేమునికి సమీపిస్తూ ఉన్నాడు. అంతవరకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో పరిచర్య చేసి దేవుని నామాన్ని ఘనపరిచి అక్కడికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యెరూషలేముకి రావాల్సినటువంటి అవసరము దగ్గర పడింది. ఎందుకనంటే ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవల కొండ దగ్గరికి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన రక్తాన్ని చిందించవలసినటువంటి ఆ గడియలు ఆసన్నమవుతుండగా, ఆయన శ్రమ పడవలసినటువంటి దినాలు దగ్గర పడుతూ ఉండగా యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తున్నట్టుగా యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికే వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునికి వచ్చాడని తెలిసి మిగతా వారందరూ కూడా, ప్రజలందరూ కూడా అక్కడికి చేరి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టారు. శిష్యులకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకనంటే యెరూషలేముకి వెళ్తున్నామని. ఎవరికైనా ముఖ్య పట్టణానికి ప్రధాన దేవాలయం ఉన్నటువంటి ఆ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడం అంటే అందరికీ సంతోషం. ఎందుకంటే ఏటేటా ప్రజలందరూ కూడా యెరూషలేములో ఉన్న దేవాలయానికి వచ్చి అక్కడ వారి మొక్కుబడులను చెల్లించుకుంటూ ప్రతి సంవత్సరం ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే అందరూ కూడా యెరూషలేము దేవాలయానికి రావడం అంటే ఆనవాయితీ. రావడం దాన్ని వాళ్ళు ఎంతో సంతోషంగాను, అది ఎంతో భాగ్యంగాను, అది ఎంతో దీవెనిగాను ఎంచుకుంటారు. అలాగే శిష్యులు కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వారి పరిచయం చేసి ప్రధాన కేంద్రమైనటువంటి యెరూషలేమునికి వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. జనాలందరూ కూడా గుమిగూడుతూ ఉన్నారు. జై నినాదాలు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వారు సంతోషంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ సంతోషంలో 2 శిష్యులను పిలిచి అన్నాడు, సరే మీరైతే అక్కడ వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారేమో కానీ యేసుక్రీస్తు ప్రభు మనసులో అయితే వీళ్ళకున్నటువంటి ఆనందం లేదు. ఎందుకనంటే ఆయన బాధ వేరు, ఆయన పని వేరు, ఆయన వేదన వేరు. ఆయన ఎప్పుడూ కూడా ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కోరుకున్నవాడు కాదు. ప్రభువు ఎప్పుడు కూడా మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మన క్షేమాన్ని కోరుకున్నవాడు ప్రభువు.
అయితే ఇద్దరిని పిలిచి అప్పటికి కూడా ఉన్న శిష్యులు ఇద్దరిని పిలిచి వారికి ఒక పని చెప్పాడు. ఏంటంటే వాళ్ళని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కట్టబడి ఉన్న గాడిదను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కట్టబడిన గాడిద యొక్క కట్లును విప్పమని ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆత్మీయ అర్థంగా మనం తీసుకున్నట్లయితే కనుక ఈ లోకంలో అనేక మంది ప్రజలు అనేక విధములైన కట్ల చేత కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంధకాలలో కట్టబడినటువంటి మనల్ని విడిపించాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రజల యొక్క జై జై నినాదాలు పొందుకోవడానికో, లేకపోతే ప్రజలు మట్టలతో స్వాగతం పలుకుతారని, వెల్కమ్ చెప్తారని చెప్పి, లేకపోతే ఆయనకి దండలేస్తారన్నది ఆయనకి ఎప్పుడు లేదు. కానీ ఆయన మనసంతా ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలను విడిపించాలి. అది లోకానికి రాగలనట్టు ముఖ్య ఉద్దేశమే ప్రజల్ని, మానవాళ్ళని సాతాను బంధకాల నుంచి. దేనిలో కట్టబడి ఉన్నారంటే ప్రజలు సాతాను చేత బంధించబడి, సాతాను కట్టడల చేత కట్టబడినటువంటి ప్రజలను విడిపించాలని ఆయన యొక్క ఉద్దేశము, ఆయన మనస్సు, ఆయన ఆతృత, ఆయన ఆలోచన అనుక్షణం కూడా అదే. అది తప్పితే ఇక వేరే దాని మీద ఏమాత్రం కూడా ఆయనకి మనసు లేదు, మనసు ఉండదు కూడా. అయితే అక్కడ 2 గాడిదలు ఉన్నాయి కట్టబడి, వాటిని తోలికి రమ్మని అన్నాడు. అయితే ఇటువంటి గాడిదలు అక్కడే ఉన్నాయా, ఇంకెక్కడైనా ఉన్నాయా? బయటే ఉన్నాయా, ఇంకెక్కడైనా ఉన్నాయా? అటువంటి గాడిదలు మన ఇళ్ళల్లో ఏమైనా ఉన్నాయంటారా? మన ఇళ్ళల్లో ఉన్నాయా? అటువంటి గాడిదలు ఏమి లేవా? ఒకసారి ఏసన్ గారు ఎక్కడికి వెళ్ళారంట, ఏదో ఒక ఊరు వెళ్ళారు. ఆయన పిలిచారు, మీటింగ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన స్టేషన్లో దిగారు. ఆయన స్టేషన్లో దిగితే ఆయన చెప్పిన మాటలు అయితే నిడదోలనే చెప్పారు. నేను అన్నప్పుడు మరి నిడదోళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ మొత్తానికి నిడదోళ్ళు ఎవరో మీటింగ్ పిలిస్తే వచ్చారంట. ఆయన వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన వచ్చారు. నిడదోలు స్టేషన్లో ట్రైన్ దిగారంట. ట్రైన్ దిగ్గానే అక్కడ ఒక ఆటో ఎక్కి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వచ్చేసారు. ఆయన చూడగానే ఆయన పిలిచినటువంటి ఆ దంపతులు ఇద్దరు కలిసి, అయ్యో వేసాను, మీరు ఇలాగ ఆటోలో వచ్చేసారా మీరు? నేను మీకోసం ఆ గాడిదని పంపానే అన్నారంట. మీకోసం ఆ గాడిదని పంపించాను అన్నారు. ఈయనకి అర్థం కాలే, నా కోసం గాడిదని పంపుతూ వింటారు బాబు అని చెప్పి కాసేపు అర్థం కాక పాపం ఆయన అయోమయంగా చూస్తూ ఉంటే, అదే ఈలోపు అన్నాడు. మళ్ళీ అన్నాడు, మీకోసం ఒక గాడిదని పంపానండి, ఈ అడ్డగాడిద ఇంకా లెగలేదండి, పడుకునే ఉందండి, ఇప్పుడు వచ్చి పడుకుంది ఈ అడ్డగాడిద అన్నాడు. అంతలోకి ఆ పంపిన గాడిద వచ్చింది ఇంటికి. ఆ గాడిదని చూసి అన్నాడు, ఇదిగో ఇప్పుడు వచ్చిందండి ఈ గాడిద వెనకాల అన్నాడు. ఎందుకేంటంటే ఇంకో గాడిదేమో ఇదిగోనండి అని చెప్పి ఇంకో గాడిద పేరు, ఇంకొక అడ్డగాడిదో నిలువు గాడిదో చెప్పారు ఆయన. తీరా ఇంతకు ఎవరంటే పంపిందేమో పెద్ద కొడుకుని స్టేషన్కి పంపించారు, పాస్టర్ గారిని తీసుకురమ్మని. ఆయన ఒక గాడిద, ఇంట్లో పడుకుని నిద్రపోతుందేమో ఇంకొక గాడిద పడుకుంది అని చెప్తే, ఇలాంటి గాడిదలు మన ఇళ్ళల్లో కూడా ఉంటాయి కదా, ఉన్నాయా లేవా? ఈ గాడిదల పని ఏంటంటే ఇంట్లో పెట్టిన మొత్తం తినేసి ఊరంతా తిరిగి మళ్ళీ మేత టైం మా ఊళ్ళో ఉండే చూసేవాడిని చిన్నప్పుడు. ఊరంతా తిరిగాయి. సాయంత్రం మాటలు మాత్రం ఒక చోట ఉండేవి భోజనం టైంకి. మిగతా టైంలో మాత్రం ఎక్కడ ఉండేవి అంటే ఊరంతా తిరుగుతూ ఉండే. అలా ఏం పని ఏంటో అర్థమయ్యేది కాదు. అలా రోడ్డు అంటా పడిపోతానే ఉంటాయి. అలాగే ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అలా తిరిగి సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఇంటికి చేరుకుంటాయి. అలాంటి గాడిదలు కాకుండా మన ఇళ్ళల్లో కూడా అలాంటి గాడిదలు రోజు చూస్తూ ఉంటాం. పొద్దున్న తింటారు, మనం పెడతాం, తినేస్తారు, వెళ్ళిపోతారు. తిరిగి మళ్ళీ భోజనం టైంకి వస్తాయి, 2 బెతికిలు వేస్తారు, తింటాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఈ గాడిదలు? ఊరి మీదకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఊరి మీదకి వెళ్ళిపోయి తిరిగి వస్తూ ఉంటాయి. ఇలాంటి గాడిదలు మన ఇళ్ళల్లో కూడా ఉంటాయి. సరే, మొత్తానికి అలాగే అనేసరికి ఏసన్ గారు అన్నారంట, సరేనమ్మా, వీళ్ళు గాడిదలు అయితే
మరి వీళ్ళు కన్నవాళ్ళు ఎవరమ్మా? మాట్లాడితే కొడుకునేమో ఆ గాడిద అంటున్నావు, పెద్ద కొడుకు ఒక గాడిద అంటున్నావు, చిన్న కొడుకుని ఒక అడ్డ గాడిద అంటున్నావు. మరి మొత్తానికి వీళ్ళని కన్నవాళ్ళు ఏ గాడిదలు అవుతారు? పెద్ద గాడిదలు అవుతారు అనమాట. సరే, అంటే సహజంగా ఇటువంటి వారిని చాలా ఇలాంటి విషయాల్లో, అనేక విషయాల్లో గాడిదలతో, ఏ పని పాట లేకుండా ఉన్న వాళ్ళని, తిరిగేవాడిని, పని చేయని వాళ్ళని, బాధ్యతలు లేని వారిని సహజంగా మనం ఇట్లా అంటూ ఉంటాం. అయితే ఈ గాడిదలన్నీ కూడా కట్టబడి, ఆ 2 గాడిదలు కట్టబడి ఉన్నాయి. దేవుని చూపు దేని మీద ఉంది? దేవుని చూపు ఎవరి మీద ఉంది అంటే గనక కట్టబడి ఉన్న వారి మీద దేవుడి చూపు ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే కట్టబడి ఉన్నారో, ఏవైతే కట్టబడి ఉన్నాయో, కట్టబడి ఉన్న వాటిని విడిపించడము దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక కూడా. అయితే ఈ లోకంలో అనేక మంది అనేక రీతులుగా, అనేక వ్యసనాలతో, అనేక బంధకాలతో కట్టబడి ఉన్న ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. మనం ఈరోజు ఏదో ఉత్సాహంగా మట్టలు పట్టుకు తిరగవచ్చు, ఊరంతా తిరిగి రావచ్చు, ఆనందంగా సంతోషంగా జై జై నినాదాలు చేసుకుంటూ వచ్చాం. కానీ యేసు ప్రభువుకి ఇది సంతోషమా? ఇదే దేవునికి అసలైన ఆనందమా? ఇది తప్పని నేను అనట్లేదు, కానీ అసలు దేవుడు మనకు మన జీవితాన్ని కేవలము ఈ పండుగలు వీటిని, లేకపోతే చాలామంది ఆచరిస్తూ ఉంటారు, శ్రమ దినాలని, 40 దినాలని రకరకాలుగా ఆచరిస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుడికి సంతోషాన్ని కలిగించేవా? మనం అంతకుముందు అపోస్తలులు మన గలతీ పత్రిక ధ్యానించుకుంటూ ఉన్నాం. గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు పండుగలను, ఉత్సవములను, మాసములను, సంవత్సరములను మీరు చేస్తూ ఉన్నారు, మరలా దాని కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇటువంటి ఉత్సవాలు, ఇవన్నీ పండుగలు, లేకపోతే అమావాస్య పండుగలను, ఉత్సవాలను, దినాలను, ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి కాదు. కానీ దేవుని యొక్క మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే ప్రజల యొక్క ఉన్న స్థితిగతుల మీద, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళని విడిపించాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, వాళ్ళకి స్వస్థతనివ్వాలి, వారు దేని చేత అయితే కట్టబడి ఉన్నారో దాని నుంచి విడిపించాలనే దాని మీదే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఉంటుంది ఎప్పుడు కూడా. హల్లెలూయా. అందుకని ఆ ఇద్దరికి పిలిచి ఏం పని అప్పగించాడంటే కట్టబడిన వాటిని విప్పమని చెప్పాడు. విప్పి దేవుని దగ్గర తీసుకురమ్మన్నాడు. ఈరోజు ఈ మట్టల ఆదివారంగా చెప్పుకునేటువంటి ఈరోజు దేవుడు నీకు ఇచ్చేటువంటి సందేశం కూడా ఏంటంటే, ఎక్కడైతే ఎవరైతే ఏ విషయాల చేత అయితే కట్టబడి ఉన్నారో వాళ్ళని విడిపించి తీసుకురమ్మని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు మన కళ్ళ ముందు కట్టబడినటువంటి గాడిదల వలె ఉన్నారు. అలాగంటే చాలామంది కోపం రావచ్చు, కానీ ఒకప్పుడు మనం కూడా కట్టబడిన గాడిదలమే. అయితే ప్రభువు ఎవరికో ఆజ్ఞాపించాడు కొంతమందికి, వెళ్ళి ఆ గాడిదల్ని నిప్పుకురమ్మని. మనం అనేక బంధకాల చేత, అనేకమైనటువంటి సమస్యల్లో, అనేకమైన వ్యసనాలతో ఉన్న మనల్ని ఎవరో వచ్చి మనల్ని విప్పారు. మరి ఇప్పుడు కట్టబడి ఉన్న వాటిని ఎవరు విప్పుతారు? మనం విప్పాలి. మనం వాళ్ళు విప్పుకొస్తే ఆ విప్పబడిన వాళ్ళు తర్వాత ఏం చేస్తారు? మళ్ళా ఇంకేదైనా వాళ్ళకి కట్టబడిని కనపడితే వాటిని వాళ్ళు విప్పాలి. మనం విప్పబడాం కదా అని మనం ఇలాగే మన పని మనం చూసుకుంటే దేవుడికి సంతోషం కాదు. ఇవన్నీ జరిగించడం అనేది దేవునికి ఇష్టము లేకపోతే ఆనందం కాదు. కానీ దేవుని మనసేంటో ఎరగవలసిన వారమై ఉన్నాం. దేవునికి ఏది చేస్తే మనం ఏం చేస్తే ఇష్టం, దేని మీద దేవుని మనసు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు అంటాడు, రోగుల మీద ఉంటుందా ఆయన మనసు ఎక్కువ, లేకపోతే ఆరోగ్యంగా ఉన్న వారి మీద ఉంటుందా? రోగుల మీదే ఆయన మనసు ఉంటుంది. ఎందుకంటే అంటాడు కదా, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు కదా అంటాడు దేవుడు. అంటే ఆయన మనసు ఎప్పుడు కూడా ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో,
ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే చిక్కుబడి ఉన్నారో, ఎవరైతే అసమాధానంతో ఉన్నారో ఆయన మనసు ఎప్పుడు కూడా వారి మీద ఉంటుంది. హల్లెలూయా. అందుకంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. అంటే ఎప్పుడు కూడా దేవుని మనసు ఇదే. ఆ మనస్సెరిగి ఆయనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనం చేయగలిగితే అది దేవుని సంతోషపెట్టేది అవుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఇలాగ విడిపించేటువంటి పరిస్థితుల్లో, కట్టబడినటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు, మన కళ్ళ ముందు అనేక మంది ఉన్నారు. వాళ్ళని దేవుడు ఎలాగ విడిపించాడో చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11:44. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చనిపోయినటువంటి లాజరు గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లాజరు చనిపోయినటువంటి వాడు దేని చేత కట్టబడి ఉన్నాడు? ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటి యేసు అక్కడ ఉన్నవారికి ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్నవారికి ఏం పని చెప్పాడు యేసు ప్రభు? అతని కట్లు విప్పండి. అతని కట్లు విప్పితే అతను వెళ్ళగలడు. ఏంటి చేత కట్టబడి ఉన్నాడంటే ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది చావునకు జోగినటువంటి వారిగా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. చావునకు దగ్గర పడుతూ వారి జీవితాల్ని పతనం చేసుకుంటూ అనేక మంది చావుకు దగ్గరగా ఉన్నవాళ్ళు. చాలామంది మనం తిడుతూ ఉంటాం, ఏరా చావు మొహం వేసుకుని ఉన్నావు అంటే వాళ్ళ మొహం చూస్తే ఎలా ఉంటుంది? కొంతమంది మొహాలు సాగుపోయిన మొహం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నవ్వు ఉండదు, సంతోషం ఉండదు, ఉలుకు పలుకు ఉండదు. ఇక నీరసంగా ఇలా పెట్టేసి కాసేపటి చచ్చిపోతామన్నట్టుగా ఉంటుంది. అలాంటి సాగు మొహాలు చాలా కనపడుతూ ఉంటాయి. అందుకనే అలాగా వీళ్ళు అలా చావునకు దగ్గరైన వాళ్ళు అంటే ఏదో ఒక రూపంలో వాళ్ళ కుటుంబంలో సమస్యలు, మరో పరిస్థితుల్లో, మరో వాటిని బట్టో ఇంకెలా ఉంటుందంటే వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని యేసు ప్రభువు అంటున్నాడు కదా, వారి కట్లు విప్పండి. ఎవరితో చెప్పాడు? నువ్వు కట్లు అక్కడ ఉన్నవారికి చెప్పాడు. ఎవరుంటే అక్కడ వాళ్ళందరూ చెప్పాడు. శిష్యులు కానీ వచ్చి ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరూ చెప్పాడు. అంటే నీవు కట్లు విప్పే పని నీదైతే ఆ వ్యక్తిని బ్రతికించే పని దేవుడిదై ఉంది. హల్లెలూయా. ఆ కట్లు విప్పడం అనేది దేవుడు మనకు అప్పగించిన పని. ఎవరైతే ఈ బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే మరణావస్థలో ఉన్నారో అటువంటి వారిని, వారికి ఉన్నటువంటి కట్లను విప్పడం అనే బాధ్యత, పనిని దేవుడు మనకు అప్పగించిన విషయం మనం గ్రహించి ఆ పని చేయడానికి కనుక నువ్వు నడుం కట్టుకుంటే, ఆ పని చేయడానికి కనుక నువ్వు ఇష్టపడినట్లయితే కనుక దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. అంతేకాకుండా ఒకటి ఎప్పుడు మనం ఆలోచించాలి, ఒకప్పుడు మనం కూడా మన కట్లు ఎవరో విప్పకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం? కట్టి పడేసి ఉన్నవాడి స్థితిలో ఉన్న మన కట్లు విప్పకపోతే కనుక ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? ఈరోజు ఇంత ధైర్యం అనుకుంటుంది. ఒకప్పుడు ధైర్యం కోల్పోయిన వాళ్ళు, ఎందుకురా బాబు ఈ జీవితం, చచ్చిపోదామా, బ్రతకలేము, లేకపోతే డబ్బులు లేవు, లేకపోతే పరిస్థితులు లేవు, పరిస్థితులు బాగాలేదు, అప్పుల పాలు అయిపోయాము, ఆర్థికంగా నలిగిపోయాము, స్థితిగతులన్నీ మారిపోయాయి. ఈరోజు సమాజంలో బ్రతకాలంటే చాలా డబ్బు కావాలి, చాలా ఉద్యోగాలు కావాలి, లేదా చాలా ఇదంతా కావాలి. ఇవన్నీ లేవు కదా మనకి. ఈ సమాజంతో మనం పోటీ పడగలమా? దానికంటే చావడం మేలు అనుకున్నటువంటి వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఆలోచనలతో కట్టబడి ఉన్నటువంటి మనల్ని దేవుడు విప్పి మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. అలా విప్పి తీసుకురాబట్టి ఈరోజు మనం ఇలాగా తెల్లబట్టలు వేసుకుని ఉంచున్నాం. ఇక్కడ దేవదూతల్లాగా తెల్లబట్టలు కట్టుకుని ఇవాళ ఆనందంగా, సంతోషంగా దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరిట వస్తున్నవాడు స్తుతింపబడునుగాక అని ఆనందంతో బిగ్గరగా గళమెత్తి గొంతెత్తి
ఈరోజు సంతోషగానాలు చేసుకుంటూ వస్తున్నామంటే కారణం ఏంటంటే ప్రభువు కృపచేత కట్టబడినటువంటి కట్ల నుండి మనం విడిపించబడ్డాం. కట్లు చాలా ప్రమాదమైన కట్లు, మనల్ని చంపేసేటువంటి కట్లు, మనల్ని బలి తీసుకునేటువంటి కట్లలోనే మనం కట్టబడి ఉన్నాం. పూర్వకాలమందు దేవుడు తన బిడ్డలకు ఆజ్ఞాపించాడు, తన దాసులకు ఆజ్ఞాపించాడు, తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, తన పిల్లలకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం వారందరూ వచ్చి ఎందరో వచ్చి సువార్తను చెప్పి ఆ సువార్త చేత మనము విడిపించబడి ఈరోజు మనం ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఇక్కడ కట్టబడినటువంటి వస్త్రములతో ఆయన ఉన్నప్పుడు ఆయన అంటాడు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులకు వచ్చెను. చనిపోయిన వాడిని దేవుడు పిలవగానే ఆ కట్టబడిన వస్త్రముల చేతి బయటికి వచ్చినప్పుడు దేవుడు ప్రభువు చెప్తున్నాడు కదా, అయితే ఆయన పని ఆయన చేశాడు, ఇక మన పని మనం చెయ్యాలి. ఆయన పని ఏంటి? సమాధిలో ఉన్నవాడిని బయటికి రా అని పిలవడం ఆయన పని, ఆ బ్రతికించడం ఆయన పని, జీవాన్ని నింపడం ఆయన పని, జీవింప చేయడం ఆయన పని, కట్లు విప్పడం మన పని. ఆయన అలా లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడంట కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడు ఎలుపులకు వచ్చాడంట. అతని ముఖముకు రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయడని వారితో చెప్పాడు. ఇప్పుడు చనిపోయిన వాడిని సమాధిలోంచి లేపగలిగినప్పుడు దేవుడు అతని కాళ్ళు చేతులకున్న కట్లు తెగిపోవునుగాక తండ్రి నామమును ఆజ్ఞాపిస్తున్నాను అని దేవుడు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ కట్లు తెగిపోవా? చచ్చిపోయినోడిని పైకి లేపినోడు కాళ్ళుకున్న కట్లు దెంపలేడు ఆయన. మరి ఆ కట్లు పని నీకు చెప్పాడేటి? చనిపోయినటువంటి వాడినే దేవుడు లేపేసినప్పుడు ఆ కట్లు ఎంత పని? అతని కాళ్ళు చేతులకు ఉన్న కట్లు పోవునుగాక అని చిన్న మాట, మనకులాగా ఆవేశంగా కూడా అనక్కర్లేదు, అరవక్కర్లేదు, సింపుల్గా ఒక మాట, అతని కాళ్ళు చేతులకు ఉన్న కట్లు తెగిపోవునుగాక అంటే చాలు దేవుడు. మనం అంటే అరవాలేమో, ఆయన అలా అరవకుండా సింపుల్గా మాట చెప్తే తెగిపోవా? చనిపోయిన వాడిని బ్రతికించడం కష్టమా? కాళ్ళు చేతులకు ఉన్న కట్లు ఇప్పడం కష్టమా? ఆ దేవుడు మనకి ఎప్పుడు ఎంత ప్రేమ అంటే, మన పిల్లల మీద మనకి ఏడిసినంత ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఆయనకి. బరువైన పని చెప్పడం మనకి, కష్టమైన పని చెప్పడం మనకి. కష్టమైన పని ఎవరు చేస్తారు? పాపం ఆయన చేస్తాడు. సులువైన పని ఎవరు చెప్తాడు? మనకి చెప్తాడు. ఆ బ్రతికింపు చేయడము, జీవాన్ని నింపేటువంటి పని, ఒక చనిపోయిన మనిషిని లేపమంటాం. ఒకవేళ మనం ఎవరన్నా వెళ్ళి కనుక చచ్చిపోయిన వాళ్ళు లేపరని ఆయన చెప్పినా వీళ్ళు లేపుతాడు. వీడు ఊరుగో ప్రభు నాకు చెప్తాడు, నేను లేపుతాడు, నేను ఎత్త లెగుతాడు ఏంటాడు అంటాడు. ఎందుకని కానీ కట్లు లేపమంటే మాత్రం లేపినోడు కట్లు లేపమంటే ఇప్పుతాడు. అందుకని చెప్పి ప్రభు ఏంటంటే, మనము చేయలేని పనిని ఆయన చేసి మనం చేయగలిగిన పనిని మనకి చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము చేయలేని పని ఏది చేయకూడదు దేవుడు చేయమని మనకి చెప్పడు. చాలామంది ఈ పని భారం అండి, ఈ పని కష్టం అండి అనుకుంటాం. ఒకసారి నేను అనుకుంటాను, ఈ సేవ చాలా కష్టం, ఎవడ చేస్తాడు ఇది అనుకుంటాం, నేను చేయలేనంటాం. కానీ చేయలేకపోతే నాకు అప్పగించడు ఆయన. చేయగలం కాబట్టే మిగతాదంతా చేసేదంతా ఆయనే. మన ఇలాంటి చిన్న చిన్న పనులే. అసలు సంఘాన్ని కాసేది ఎవరు? ఆయనే. సంఘాన్ని స్వస్థపరిచేది ఎవరు? అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? అందరినీ ఆశీర్వదించేది ఎవరు? అందరికి సమాధానం ఇచ్చేవాడెవడు? అందరినీ మేపేవాడెవడు? అందరికీ కావలసిన ఇచ్చేవాడెవడు? ఆయనే. మరి మన పని ఏంటి? అవన్నీ మన పని కాదు, అవన్నీ మనం చేయక్కర్లేదు. జస్ట్ మనం అలా చూసుకోవడం, ఎక్కడ పోతున్నాయా, ఎలా ఉన్నాయా ఏంటి అని. అది కూడా ఆయన చేసుకోలేడా? అది ఆయన చేసుకోగలడు. కానీ మనం చేయాల్సిన పని మనకి దేవుడు, ఎందుకని దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఖాళీగా కూర్చోబెట్టి తిండిపోతులుగానో లేకపోతే పనుపాటు లేని సోమరులుగా ఉండడం దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన మనం చేయలేని పనిని ఆయన చేసి మనం చేయగలిగిన పని మాత్రమే మనల్ని
చేయమంటాడు. మనం కూడా చూడండి, పెద్ద పెద్ద పనులు ఉంటే ఏం చేస్తాం, పిల్లలకి చెప్పకుండా మనమే చక్క పెట్టేసుకుని ఏదో చిన్నవి ఉంటే మాత్రం అది ఇలా బట్టరా అంటాం. ఆ మాత్రం కూడా పని చేయకపోతే ఇంకా చెప్పకపోతే ఇంకెందుకు. అందుకని ఆయన ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అనుకుంటాం, ఈ సంసారం నా వల్ల కాదు బాబు, ఎదలని అనుకుంటాం. ఆ సంసారాన్ని నువ్వు ఎదగలవు కాబట్టి నీకు ఆ భార్యాబిడ్డలు ఇచ్చాడు దేవుడు. భార్యాబిడ్డలు దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? ఈ కుటుంబం నా వల్ల కాదంటావు, నీ వల్ల అవుతుంది కాబట్టి దేవుడు ఇచ్చాడు. అంటే నీ వల్ల కాని ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇవ్వడు. అది ఏ బాధ్యత అయినా కానివ్వండి, కుటుంబ బాధ్యత కానివ్వండి, మరొక బాధ్యత కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అది నువ్వు చేయలేవనుకుంటే దేవుడు అసలు నీకు ఇవ్వడు. అది కానీ ఇచ్చాడంటే నువ్వు చేయగలవని, ఆ కుటుంబాన్ని కట్టగలవని, ఆ బిడ్డలను పెంచగలవని దేవుడు ఇచ్చాడు. లేకపోతే దేవుడు ఇవ్వడు. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ప్రేమ గొప్పది నాయనా. నిన్ను ఊరేగించేమన్నది నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. నిన్ను ఈత మట్టలు పట్టుకుని ఎవ పట్టుకుని నీకు జై జై నినాదాలు చేసింది నీకు ఆనందం కాదు. కానీ నాయనా, వాటిని చూసి సంతోషపెట్టి పొంగిపోయేవాడు కాదు నాయనా. నీవు ఏ పరిస్థితుల్లోనైనా నీ కళ్ళు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు అసమాధానంలో ఉన్నారో, ఎవరు దేని చేత కట్టబడి ఉన్నారో వాళ్ళు విడిపించడం అనేదే నీ కళ్ళకు కనిపిస్తుంది నాయన. నీ కళ్ళు, నీ చూపు గొప్పది నాయన. నాయన, నీ చూపు తండ్రి కట్టబడిన గాడిదల మీద పడ్డాయి. మా పనేంటో మేము గుర్తిరిగి ఆ పని చేయడానికి సహాయం చేయి నాయన, సహాయం చేయండి తండ్రి. మేమందరం అటువంటి వారమే నాయన, ఒకప్పుడు కట్టబడిన వారమే. మేమేమి ఒకప్పుడు నాయన ఆ స్వతంత్రంగా కలిగి ఉన్నవారు కాదు నాయన. సాతాను కట్ల చేత కట్టబడిన వారమే. నీ అనాది సంకల్పం చేత మమ్మల్ని విడిపించావు, నీ దాసులను పంపించావు, నీ పిల్లలను పంపించావు. వారు మా కొరకు ప్రార్థనలు చేశారు నాయన, మా కొరకు కన్నీరు కార్చారు తండ్రి నాయన. మా కొరకు నీ దగ్గర ఉపవాసములను యాచించి కట్టబడిన మా బ్రతుకుల్ని నాయన స్వతంత్రులుగా చేశారు తండ్రి. ఇప్పుడు అనేక మంది మా కళ్ళ ముందు ఉన్న వారిని మేము చేయడానికి సహాయం చేయమని, వారి కట్లు విప్పడానికి నీ కృపను చూపించి వారిని నీ దగ్గరికి తోలుకొని వచ్చి నిన్ను ఊరేగించే వారిగా వారిని చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. దేవుణ్ణి మోసిన గాడిద బ్రతుకు కనపరచబడినట్లుగానే దేవుణ్ణి మోసిన వాళ్ళ బ్రతుకులు కనపరచబడతాయి. దేవుణ్ణి మోసేవారిగా వాళ్ళని చేద్దాం. వాళ్ళ బ్రతుకులు ధన్యమైనప్పుడు చూచి ఆనందిద్దాం, చూచి సంతోషిద్దాం. అటువంటి కృపను దేవుడు నీకును నాకును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.